క్వశ్చన్ అబ్బాయిని మటుకు అడిగిస్తున్నాం, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నాం. శ్రీను మైక్ పక్కన ఉన్న అమ్మాయి ఆరో క్వశ్చన్ అంటే నా దగ్గర ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఇష్యూ అంటే రేవ్ పార్టీ అది ఇంగ్లీష్ని మొత్తం కలగలేకున్న పరిస్థితి ఒక్క అంటే మీరు ఏది స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? అంటే నాకేం జరిగిందో తెలియదు, నాకేంటో తెలియదు, ఇది సందర్భం కాదు. నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతాను. ఎవరో ఎక్కడికో వెళ్ళింది, నాకేం సంబంధం అంటే నా దట్ పర్సన్ దట్ ప్రాబ్లం. మేడం మీరు ఫ్రాన్స్లో చాలా మంది సెలబ్రిటీస్ కనిపిస్తారు, మీరు కనిపించారు. నన్ను ఎవరు పిలవలేదండి. ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను. No, Cannes ke liye everybody think it's such a big deal. It is a cinema village. Andru vellalsinde. It's a beautiful. I recommend everybody to go. Nenu America lo unnappudu Sundance ane film festival ki every year ellidani January. But I want to go to Cannes with a film of mine. You know, urke elli chodam anedi it's fun, but that's not what I want to do. Entire family was there. No, Vishnu, Manoj ledu. Vishnu and Dad, Prabhudeva garu, వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ అ రిలీజ్. ఇట్ వాజంట్ అ ఫ్యామిలీ అవుటింగ్. ఎంతని ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలను మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళకి బాగా కష్టం. సో ఎట్లయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారా దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్స్, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు, ఇంట్లో బాగుంటే చాలు. హలో లక్ష్మి గారు. హాయ్ బబిత. హాయ్ బబిత. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. ఇలా వెరీ చూసి వచ్చేస్తాను సంఖ్య మీరు లేట్గా చేసి ఏదైనా లేటెస్ట్గా చేస్తారు. నువ్వు నచ్చావు దానికి సెల్ఫీ ఇస్తున్న తర్వాత. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్ట్ ఆఫ్ మీడియా. బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చింటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాస్ వెరీ నైస్. యా. అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే ఉండే. హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, కాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అక్కడ వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటి. దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ మదర్. సో వాటి పరంగా ఐ వాంటెడ్ టు హైదరాబాద్ ఇస్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాం. పాప గ్రోత్కి, నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే. లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఏం లేదే, వెదర్ బాగోదు. సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు
నా కెరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే. మీ బ్రదర్స్ చేసిన సినిమా అంటే విష్ణు గారు చేసిన సినిమా అన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఆల్ లాంగ్వేజ్. మీరేమైనా చేస్తున్నారు? ఇది నేను జోక్గా చెప్తున్నానండి, మీరు తమిళ చేస్తున్నా. ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఇస్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. అంతే నేను చేస్తే వాళ్ళు కనిపించదండి. వాళ్ళు అడగండి, వాళ్ళ సినిమా అది. అంటే మీకు సపోర్ట్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఉంటుంది కదా? 100% సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనట్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విషయం ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. లేదండి.